సో ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు కాబట్టి ఏదో ఊరుకున్నాడు, కానీ ఇంకా వీళ్ళిద్దరికి ముంగీసు పాము లాంటిది కదా. సో ఈయన బాలకృష్ణ అంటే నేనెందుకు పడాలని చెప్పి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు దీనిపై స్పందించి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో కూడా తనకు జరిగిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారితో పాటు లంచ్ చేసి దాంతో కొన్ని విషయాలు చర్చించి దాని తర్వాత మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్లో 10 మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ తగిన విధంగా న్యాయం చేస్తాను, ఇండస్ట్రీని ఆదుకుంటానని చెప్పి అభయం ఇచ్చి, అదేవిధంగా వీరసింహారెడ్డి కానీ సైరా సినిమాలకు కానీ తగిన విధంగా టికెట్లు పెంచి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి సాక్షాత్తు చిరంజీవి గారే చెప్పడం జరిగింది. దానికి సాక్షులుగా ప్రభాస్ని కానీ, మహేష్ బాబుని కానీ, రాజమౌళి గారిని కానీ, ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరినీ కూడా సాక్షులు అని చెప్పి ఆయన ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు పాపం ఇదేదో అప్పుడు చేసినంటే గొప్ప వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడు. ఏది ఆ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చేసినారు కదా ఈ వ్యాఖ్యలు, ఆ టైంలో కూడా స్పందించింటే ప్రజల మనసులో ఒక గొప్ప స్థానం ఉండేది ఆయనకి. కనీసం ఇప్పుడైనా ఆయన స్పందించినందుకు కొంచెం మంచికి ఎక్కడో తావుందని దేవుని రూపంలో, ఈ స్క్రిప్ట్ రూపంలో మనకందరికీ తెలిసి వచ్చిందనమాట. సో ఆ జరిగిన సంఘటన కూడా నిన్న పాపం ఓజీ అని చెప్పి ఆయన ఏదో ఓ సినిమా రిలీజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అదే రోజు జరగడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా పాపం జన సైనికులందరూ కొంచెం ఏదో భ్రమలో ఉన్నారు, అందరూ ఇదేదో సినిమా బాగా భయంకరంగా ఆడుతుందని చెప్పి అనే భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ ఎందుకు ఉంటుందంటే మామూలుగా మనం ఏదైనా ఒక దాని మీద బాగా ఎక్కువ ఖర్చు పెట్టినామనుకో, అది బాగుందనే ఫీలింగ్ మనలో కూడా ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ కొన్నాం, 1,50,000 పెట్టి ఐఫోన్ కొన్నామంటే ఇది బాగుంది, సూపర్ అని చెప్పి అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది అనమాట. అట్నే వాళ్ళు కూడా పాపం ఏం చేసినారంటే 1,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు, సో కనీసం 1,000 రూపాయలు పెట్టాం కదా, బాగుంది అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ భ్రమలో ఉన్నారు, మేనియాలో ఉన్నారనమాట, ఓజీ సినిమా మేనియాలో. ఈ సంఘటన జరగడంతో నిన్న అసెంబ్లీ సమావేశంలో చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ నోట్తో పాపం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిపోయింది. వాళ్ళు ఆ సంబరాలను కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. సో దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఆ విధంగా నిన్న ఆ రిజల్ట్ వారందరికీ ఒక పెద్ద చెక్ లాంటిది.